నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. జమిలీ ఎన్నికల అంశంలో మరో ముందడుగు పడింది. జమిలీకి సంబంధించి 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు పెట్టే యోచనతో ఉన్న కేంద్ర సర్కార్ స్థానిక ఎన్నికల విషయాన్ని మాత్రం ఇప్పుడే తీసుకోవద్దని నిర్ణయించింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే జమిలీ బిల్లు ప్రవేశపెట్టే యోచనలో ఉంది ప్రభుత్వం. అయితే రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో 3/2 మద్దతు తప్పనిసరి. కానీ 3/2 మద్దతు లేని ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల మద్దతు తప్పనిసరి. మరి జమిలీ బిల్లు పరిస్థితి ఏమవుతుంది అనేది సస్పెన్స్గా మారింది. ఇక అలాగే ఈరోజు అల్లు అర్జున్కి సంబంధించిన అంశంలో లేటెస్ట్గా ఆయనకు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఆయనకి యాక్చువల్గా దానికన్నా ముందు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించి చెంచలగూడకు తరలించే క్రమంలో ఆయనది ఏదైతే క్వాష్ పిటిషన్ను పెండింగ్లో ఉందో తెలంగాణ హైకోర్టు దాన్నే మధ్యంతర బెయిల్ పిటిషన్గా కూడా పరిగణించమని చెప్పేసి అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోరగా 4 వారాల పరిమితి విధిస్తూ మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది పర్సనల్ బాండ్ సబ్మిట్ చేయడం ద్వారా. సో ప్రస్తుతం ఆ ప్రాసెస్ నడుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు అది హాట్ టాపిక్ కాబట్టి ముందు దాన్ని తీసుకుందాము, తర్వాత జమిలీ ఎన్నికలకు వెళదాము. ఈ 2 అంశాల మీద ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నుంచి కప్పిర రేవతి గారు. నమస్తే మేడం, వెల్కమ్ టు డిబేట్. షీ ఈజ్ తెలుగు మహిళా జిల్లా ప్రధాన కార్యదర్శి. అలాగే కాంగ్రెస్ నుంచి బాజీ గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. సిపిఎం నుంచి కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. కృష్ణాంజలి గారు, మనం ఈరోజు మొత్తం హాట్ టాపిక్ 2 తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి అల్లు అర్జున్ అంశాన్ని మనం ముందుగా మాట్లాడుకుందాం. తర్వాత ఈ దేశవ్యాప్తంగా మరో సంచలనంగా లేదంటే కనుక ఎప్పటి నుంచో అనుకుంటుంది కాబట్టి, కానీ ముందడుగు చాలా వడివడిగా పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఈ విషయంలో జమిలీకి. ఈ అల్లు అర్జున్ విషయానికి వచ్చేసరికి ఈరోజు చాలా నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి ఆయనకు అక్కడే స్పాట్లోనే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయటం, అది ఆన్ రికార్డు 1:30 అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. బట్ 11 గంటల కాడి నుంచే ఈ మొత్తం ఎపిసోడ్ని మీడియా మనం అంతా కూడా కవర్ చేయడం చూసాం. అయితే ఆయన్ను కోర్టుకు తరలించారు. ఈ క్రమంలో గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి ప్రాసెస్ కాబట్టి, డ్యూ ప్రాసెస్ కాబట్టి, నా ఫార్మాలిటీ కాబట్టి ఆయనకు వైద్య పరీక్షలు, తర్వాత రిమాండ్ రిపోర్ట్ రెడీ చేశారు. రిమాండ్ రిపోర్ట్తో కోర్టు ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించడం. ఆయన ఇంకేముంది, జైలు తప్పదు, చెంచలగూడ జైలుకి తరలిస్తున్నారు అనుకున్న క్రమంలోనే మధ్యాహ్నం నుంచి కూడా ఆయన ఏదైతే ఆల్రెడీ ముందస్తుగా ఒక క్వాష్ పిటిషన్ని దాఖలు చేశారో తెలంగాణ హైకోర్టులో, దానికి సంబంధించిన వాదనలు కొనసాగుతూ ఆఖరి నిమిషంలో మధ్యంతర బెయిల్ని మంజూరు చేయడం చూసాం. సరే, ఎలా చూడాలి? 2 వాదనలు వినపడుతున్నాయి. ఇది ఆఖరికి రాజకీయ రంగు కూడా పులుముకుంది. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు కూడా స్పందించారు. అటు కేటీఆర్, హరీష్ రావు దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, ఇటువైపు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం మనం చూసాం. ఆఖరికి ఇది చంద్రబాబు నాయుడే రేవంత్ రెడ్డికి చెప్పి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాడని ఒక పొలిటికల్ వార్ఫేర్ కూడా నడుస్తున్న క్రమంలో మీ అబ్జర్వేషన్? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. అల్లు అర్జున్ ఇప్పుడు ఖచ్చితంగా ఆయన అరెస్టు, బెయిల్ పై విడుదల, ఈ అంశం ఖచ్చితంగా హాట్ టాపిక్ మిగతా అన్ని అంశాల కన్నా కూడా, నో డౌట్. ఎందుకంటే సినిమా ఉంది, దీంట్లో పొలిటిక్స్ ఉంది. అదేవిధంగా ఇటీవల ఆయన సినిమా 100 కోట్ల మార్కు దాటి ముందుకు వెళ్తుంది. 1000 కోట్ల మార్కు దాటి ముందుకు వెళ్తుందని వాళ్ళు ప్రకటించుకున్నారు. 2000 కోట్లు టార్గెట్ గా వెళ్తుంది సినిమా సక్సెస్ యాంగిల్. ఇది ఆయన పాన్ ఇండియా స్టార్ కింద, నేషనల్ స్టార్ కింద మొత్తం పుష్ప 1లో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కాబట్టి ఈ అంశం ఖచ్చితంగా చర్చనీయాంశమైనటువంటి అంశం. అయితే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు విషయంలో కూడా కొన్ని విమర్శలు వచ్చినటువంటి మాట వాస్తవం. పాలిటిక్స్ ఉంది దీంట్లో, పాలిటిక్స్ విమర్శలు ఉన్నాయి, అనుకూల వ్యతిరేక విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు వ్యవహరించినటువంటి తీరు మీద కూడా విమర్శలు. అయితే నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే, ఈ కేసు ప్రధానంగా ఒక మహిళ చనిపోయినటువంటి, అది కూడా
సంజయ్ థియేటర్ లో తొక్కిసలాట వల్ల సినిమాకి వెళ్ళాడు. దానికి కారణం ఖచ్చితంగా అల్లు అర్జున్. ఆయన ఆ రోజున ఓపెన్ టాప్ జీప్ లో రిలీజ్ రోజున థియేటర్కి వెళ్ళటం అనేటువంటిది ఆయన చేసినటువంటి తప్పు, నో డౌట్ అన్నమాట. ఎందుకంటే మొదటి రోజు చాలా మంది ప్రేక్షకులు వస్తారు, ఎక్కువ మంది అభిమానులు వస్తారు. అదే విధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండేటువంటి సంధ్యా థియేటర్ మాస్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఒక విషయం ఇది మొదటి రోజు కూడా కాదు, దానికన్నా ముందు రోజు స్పెషల్ షో, ప్రీమియర్ షో నైట్ 10 గంటల టైంలో ప్రీమియర్ షో. అదే మరి అది తప్పు కదా. ఆ సమయంలో ఒక హీరో వెళ్ళటం అనేటువంటిది ఖచ్చితంగా తప్పండి. వాళ్ళ సినిమా ప్రచారం కావాలనే తప్ప, ఎవరు చచ్చినా పర్వాలేదు అనేటువంటి ధోరణి తప్ప, ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యానికి పాల్పడ్డాడు. అందుకనే పోలీసులు ఈ విషయంలో అరెస్ట్ చేశారు. ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ కేసు అండి. ఒక మనిషి చనిపోయినటువంటి సంబంధించినటువంటి కేసు సెక్షన్ లో కూడా బిఎన్ఎస్ 105 అవి కూడా సీరియస్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి అరెస్ట్ చేయాల్సిందే. ఆయన విచారించడానికి 41A CRPC కింద విచారించే కేసు కాదు ఇది. కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. వాళ్ళు పోలీసులు డ్యూ కోర్స్ ప్రకారంగా వాళ్ళు విచారించారు. ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఉంటారు. దాని ప్రకారంగా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఏం చేసింది, నాంపల్లి కోర్టు రిమాండ్ ఇచ్చింది. మరి ఇప్పుడు హైకోర్టులో మరి ఆయనకు బెయిల్ వచ్చింది కదా. అంటే బెయిల్ అనేటువంటి అంశము, బెయిల్ అనేది రైట్ అండి ఎవరికైనా. ఆయన మధ్యంతర బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత కోర్టులో కేసు అయితే అలా యథాతథంగా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్ కొనసాగింది. ఇంకొక అంశం ఏమొచ్చింది అని అంటే, ఎవరైతే కేసులు చనిపోయినటువంటి ఆమె భర్త, ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు పోలీసులు. ఆయన కూడా ఒక ఫిర్యాదుదారుడుగా ఉన్నారు. దీంట్లో 2 కేసులు నమోదైన. పోలీసు కూడా నాకు తెలిసి ఒక సుమోటో కింద కేసు నమోదు చేసింది. ఇప్పుడు మేము కేసును విత్డ్రా చేసుకుంటాము, ఆయన వల్ల మా భార్య చనిపోలేదు, ఆయన అరెస్ట్ చేయడం అనేది సరికాదు అనేది విధంగా ఆమె భర్త చెప్పారు అన్నట్టు. ఆయన ఒకవేళ అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా వాళ్ళు విత్డ్రా చేసుకుంటాం అన్న, ఈ కేసులో అరెస్టులు ఉంటాయి. అదే విధంగా కోర్టులో తేలాలండి ఈ విషయం. కోర్టులో ఈ విషయం విచారణ తర్వాత ఆయన ప్రమేయం ఉందా లేదనేటువంటి అంశము, ఆయన క్వాష్ పిటిషన్ వేసింది. అసలు నా మీద కేసు ఎత్తేయండి అని వేశారు. దాని మీద ఏమి నిర్ణయం తీసుకోవాలి హైకోర్టు. ఏం చేసింది, ముందు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇప్పుడైతే ఆయన ఇంటికి వెళ్ళొచ్చు అనమాట, ఇబ్బంది లేకుండా. అయితే ఈ విషయం పోలీసులు పని చేశారు, కోర్టు పని కోర్టు చేసింది, నాంపల్లి కోర్టు, హైకోర్టు పని హైకోర్టు చేసింది. ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇది ఏ విధంగా జరిగినా, ఎలా జరిగినప్పటికీ కూడా, అనుకోకుండా జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా, అల్లు అర్జున్కి ఒక రకంగా ఇది పాజిటివ్ అంశం అని నా అభిప్రాయం అండి. ఈ కోణం నా అభిప్రాయం ఇది. ఎందుకు అని అంటున్నానంటే, సినిమాకు పబ్లిసిటీ కావాలి. ఆల్రెడీ వారం రోజులైంది సినిమా రిలీజ్ అయ్యి, 5వ తేదీ రిలీజ్ అయింది. ఇప్పుడు 12కి వచ్చాం కాబట్టి, 12కి వచ్చాం కాబట్టి బహుశా వారం రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా సినిమాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ తగ్గుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఏ టీవీ చూసినా, ఏం చూసినా నేషనల్ వైడ్ గా కూడా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించినటువంటి వార్తలే మొత్తం కూడా. ఇది ఒక రకమైనటువంటి వాళ్ళ పాపం, వాళ్ళ నిర్మాతలకను, వాళ్ళ బయర్స్ కి, సినిమా బయర్స్ కి మంచి వాళ్ళకి సంతోషం తెప్పించేటువంటి అంశం. పాపం అల్లు అర్జున్కి అయితే ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ అది ఒకటి అరెస్ట్ అనేది. ఇది అన్ని కోణాలు ఉంటాయండి, పాజిటివ్ నెగిటివ్ అన్ని కోణాలు ఉంటాయి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కింద అల్లు అర్జున్ నాకు తెలిసి స్పోర్టివ్ గా తీసుకుంటారు అనుకుంటున్నాను. ఆయన అరెస్ట్ సంబంధించినటువంటి వీడియో కూడా చూసాం మనం. ఆయన అరెస్ట్ సమయంలో ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళతో పోలీసులు ఎలా సహకరించారు అనేటువంటిది కూడా చూసాం. హడావుడు ఏం చేయలేదు కదా, హాయిగా వెళ్ళారు. వాళ్ళ నాన్న వస్తా అంటే కూడా అక్కర్లేదు, నేను వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదని వెళ్ళాడు కదా. ఇది ఒక అంశం. రెండోది ఏంటి అంటే, పోలీసుల మీద ఉన్నటువంటి ఈ అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులో సపోజ్ ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసు అయినప్పటికీ కూడా ఆయన పోలీస్ స్టేషన్కి రమ్మంటే వస్తారు. కాబట్టి ఒక నేషనల్ అవార్డు సంబంధించినటువంటి ఒక యాక్టరు ఆయన గౌరవించే బాధ్యత కూడా చూసుకోవచ్చండి. చట్టం అన్న తర్వాత అందరికి సమానమే, కాదనటం లేదు. అలాగని ఫెమిలియర్ ప్లేసెస్, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళ ఫ్యాన్స్ లేకపోతే వాళ్ళని హట్ చేయకుండా ఉన్నట్టు అనేటువంటి పోలీసులు వ్యవహరించవచ్చు. అరెస్ట్ అనేటువంటిది ఎలాగ, ఎస్ మీరు పలానా సమయానికి రండి అని ఒక వాళ్ళు చెప్పినా సరే ఆయన రావచ్చేమో, ఆయన కారులో కూడా ఆయన రావచ్చేమో, వస్తే హాయిగా ఏమి ఇబ్బంది లేకుండా చేయొచ్చు కదా. ఇప్పుడు దీంట్లో ఎలాంటి దాంట్లో ఆయన్ని ప్రత్యేకంగా ఒక పోలీసు జీపులో ఎక్కించుకొని వెళ్ళటం అనేటువంటిది కొంచెం పోలీసులు చేసినటువంటి కొంచెం ఏదైనా ఇది ఏమన్నా అతి ఉందేమోనని అనిపించేటువంటి విధంగా ఉంది ఒకటి. రెండో అంశం ఏంటంటే, బెయిల్ రావడానికి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి వాళ్ళు మేము అప్లికేషన్ పెట్టాము, ఈ విధంగా హీరోయిన్ వీళ్ళందరూ వస్తున్నారు, మాకు సెక్యూరిటీ కావాలి అనేటువంటి ఒక పాయింట్ బెయిల్ కోసం పనికొచ్చింది. కానీ ఈ కేసులో
ఆ అంశం ఏమి ఈయన సంజయ్ థియేటర్ కానీ లేకపోతే అల్లు అర్జున్ కానీ వీళ్ళు నిందితులుగా కాదు అని లేకపోతే ఆయన మీద కేసు తీసేయడానికి పని చేయవండి. నేను ఆ అప్లికేషన్ చూశాను, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా సంజయ్ థియేటర్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళు కూడా పోలీసులు రిసీవ్డ్ కాపీ ఇచ్చారు వాళ్ళకి. కానీ ఆ విధంగా రావటానికి పర్మిషన్ తీసుకోవాలండి, పర్మిషన్ పోలీసులు ఇవ్వాలి. వీళ్ళు రాసిన లెటర్ అది మనం చూసేది సంజయ్ థియేటర్ వాళ్ళు రాసిన లెటరు, కానీ పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇది ఒక అంశం. రెండోది ఏంటి అంటే పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ, సంజయ్ థియేటర్కి వస్తున్నాడు, హీరోయిన్ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి సంజయ్ థియేటర్ వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ అఫీషియల్ గా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేస్తారంటే రొటీన్ కోర్స్ లో జరిగే ప్రొసీజర్ ఏంటంటే ఒక ఏసీపీ గానీ లేకపోతే సిఐ గానీ లేకపోతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెళ్ళి సంజయ్ లేకపోతే వాళ్ళు పిలిచిలో వాళ్ళు వస్తారు, ఏంటి మీ ప్రోగ్రామ్ ఎలా వస్తారు ఏంటి ఆ టైంలో మరి ఆయన ఏ గేట్ నుంచి వస్తారు, ప్రేక్షకులు ఎంతమంది ఉంటారు, దీనికి సంబంధించిన తొక్కిసలాట ఇవన్నీ పోలీసులు కృష్ణాంజలి గారు మీరు చెప్పిన అంశాలు కరెక్టే. అయితే దానికి పోలీసులు కూడా రిప్లై ఇచ్చారండి. అంటే రిటర్న్ గా ఇచ్చారా లేదా అనేది ఇంకా డొమైన్ లో పబ్లిక్ డొమైన్ లో కనపడటం లేదు. మీరు రావద్దు, అల్లు అర్జున్ థియేటర్ కి రావద్దు అని చెప్పేసి ఆయనకి ఇంటిమేషన్ పంపించారంట. మరి ఇదేంటనేది మళ్ళీ అవి మొత్తం కూడా డాక్యుమెంట్స్ బయటికి రావాలి. ఏదేమైనా కానీ ఆయన అంటే అవే కాదండి, ఈరోజు వాదోపవాదాల సందర్భంగా ఓకే పర్మిషన్ ఇచ్చినా కానీ దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. ఆయన థియేటర్ బయట గేట్ల బయట ఒక 15 నిమిషాల పాటు ఓపెన్ టాప్ ఆ వెహికల్ పైన ఉండటం, అది ఇంకాస్త క్రౌడ్ పుల్లింగ్ కి అక్కడ గందరగోళానికి ఒక జాతరలాగా తయారవడానికి కారణమైంది అనేది ఒక అభియోగం. రెండోది, ఒక హీరోని అంతమంది బాక్సర్లు చుట్టూతో ప్రొటెక్ట్ చేస్తూ సామాన్య జనాన్ని ఇసిరిసిరి పారేస్తుంటారు. ఆ సందర్భంలో కింద పడిపోయినప్పుడు ఒక్కసారిగా తొక్కిసలాట జరుగుతాయి. దానికి సంబంధించి థియేటర్ యాజమాన్యం అవ్వచ్చు లేదంటే పోలీసులు కానీ అతన్ని నార్మల్ క్రౌడ్కి దూరంగా ఒక సెపరేట్ ఛానల్లో థియేటర్కి పంపించి ఒక మార్గం ఏదైనా ఏర్పాటు చేసి ఉండాలి. అటువంటిది ఏమీ లేదని అంటున్నారు. నార్మల్గా ఎలా అయితే మిగిలిన ఆడియన్స్ వెళ్తారో అదే మార్గంలో ఆయన తీసుకెళ్ళటం. పోలీసుల నిర్లక్ష్యం ఉంది సురేష్ గారు, పోలీసుల నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. ఇది ఖచ్చితంగా దీంట్లో నిందితులు థియేటర్ యాజమాన్యమో అల్లు అర్జున్, నో డౌట్, దాంట్లో సందేహమే లేదు. ఆ సినిమా నిర్మాతలు ఎవరన్నా ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వాళ్ళు కూడా దాంట్లో బాధ్యులుగా ఉంటారు. దీంట్లో పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా ఆ మహిళ చనిపోవటానికి కారణము. ఆ సంబంధించినటువంటి ఆ స్టేషన్ కి సంబంధించినటువంటి హౌస్ ఆఫీసర్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం అది ఉంది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కి నాన్ బెయిలబుల్ కేసులో హైకోర్టు బెయిల్ ఇచ్చిందని ఆ పాయింట్ మీదనే వీళ్ళు అసలు అడిగారు. అడిగిన తర్వాత పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉంది అనేటువంటి అంటే నేను ఎందుకు చెప్పానంటే మీరు కోట్ చేశారు కదా, అడిగితే సరిపోదు, దాని పర్మిషన్ గ్రాంట్ చేయాలి అన్న దానికి వీళ్ళ నుంచి రిప్లై ఏంటంటే మీరు రావద్దు, అల్లు అర్జున్ రావద్దు అన్నారంట. రైట్ సార్, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రేవతి గారు లేదండి రావద్దు అని చెప్తే రావద్దని చెప్పినటువంటి ఆర్డర్ కూడా చూపించాలి పోలీసులు, కుదరదంట అలా. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే రిటర్న్ ఇచ్చారో ఎస్ మేము క్యాన్సిల్, మీ పర్మిషన్ లేదు అని ఏమైనా పంపించారా వాళ్ళకి అనేది చెప్పాలి. అది లేదు కోర్టు ముందు ఎవిడెన్స్ కావాలండి. వాదనలో వచ్చిందంటున్నారు, అది రిటర్న్ గా ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది సార్. కాదు, పోలీసులు ఏం చెప్పారు అంటే పోలీసులు ఫస్ట్ లో జరిగినప్పుడు కేసు నమోదు చేసినప్పుడు ఏసీపీ మాట్లాడినప్పుడు వితౌట్ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ వచ్చారు, థియేటర్ వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ అని చెప్పారండి పోలీసులు. ఈ రోజు పోలీసులు 3 రోజుల ముందే వాళ్ళు పోలీసులు. ఓకే సార్. సార్ మీ సైడ్ నుంచి కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం కూడా ఉంది, బ్రేక్ అవుతుంది. లెటర్ రాసినటువంటి విషయం బయటపడదు కదా, కొద్దిగా మొబైల్ సిగ్నల్స్ వీక్ ఉన్నట్టున్నాయి సార్. మళ్ళీ వస్తాను. రేవతి గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. ప్యానెల్లో ఉన్న అందరికీ గానీ నమస్కారం. మీరు టీడీపీ పాత్ర కూడా ఉంది అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ లో టీడీపీ పాత్ర కూడా ఉంది. పక్కనున్న చంద్రబాబు నాయుడు తన సహచరుడిగా ఇంతకుముందు కలిసి పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇద్దరు సీఎంలు అవడంతో అల్లు అర్జున్ వైసీపీ నాయకుడి నంద్యాల ప్రచారానికి వెళ్ళాడు కాబట్టి ఆఖరికి ఇక్కడ చాలా కొంతమందికి తెలియాల్సిన అంశం ఉంది. ఆ రోజు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటకు సంబంధించి ఒక్క అల్లు అర్జున్ అభిమానులే కాదు, అక్కడ చూస్తానికి వచ్చిన ప్రేక్షకులే కాదు, వైసీపీకి సంబంధించిన శ్రేణులు కూడా భారీ ఎత్తున గుమిగూడారు అక్కడ. అంటే ఒక పొలిటికల్ ర్యాలీ తరపున లాగా తయారైంది అక్కడ.
కాబట్టి ఇదంతా కూడా అక్కడ ఆ రోజు ఆ కమోషన్ ఫామ్ అవడానికి జరగడానికి ఒక ప్రధాన కారణం. సో ఆబ్వియస్గా న్యాచురల్గా పొలిటికల్ వార్ఫేర్ కూడా అందుకనే జరుగుతోంది. అటువైపు ఏమో అల్లు అర్జున్ తరపున వైసీపీ, అటు బీఆర్ఎస్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో చట్టం తన పని తాను చేసుకుపోతుందని. కానీ ఉరువురు మంగళం మీద పడినట్టు చివరికి టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చెప్పి అరెస్ట్ చేయించారంటారు. ఏమంటారు? వాళ్ళకి ఎక్కడ ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుర్తొస్తారండి. వాళ్ళు అసలు మర్చిపోరు. ప్రజలు కానీ మేము కానీ చంద్రబాబు నాయుడిని ఎప్పుడైనా కూడా మర్చిపోవచ్చు, కానీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు మర్చిపోరు. మేమైతే అల్లు అర్జున్కి వైసీపీకి అటాచ్మెంట్ అని మేము అనము, కానీ వాళ్ళే ప్రూఫ్ చేస్తుంటారు. ఒక యాక్చువల్గా పబ్లిసిటీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారు. చనిపోయింది అక్కడ ఒక అల్లు అర్జున్ అభిమాని, ఒక మహిళ. అటువంటి టైంలో ఫస్ట్ షోకి వచ్చిందంటే అల్లు అర్జున్ గారి మీద ఎంత అభిమానం ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయము. ఇక్కడ నష్టపోయింది ఒక కుటుంబం. ఒక బిడ్డకు తల్లిని కోల్పోయారు, ఒక భర్త భార్యను కోల్పోయారు, కుటుంబం నష్టపోయింది. దాని గురించి ఎవరు మాట్లాడకుండా దీనికి రాజకీయం పులుముతున్నారు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ట్యాగ్ చంద్రబాబు నాయుడు గారిని చేయటం వాళ్ళకి అలవాటు. ఆయన రావటం సంధ్యా థియేటర్కి పర్మిషన్ లేకుండా టాప్ లేని వెహికల్లో రావటమే ఒక దుశ్చర్య, దుర్మార్గం, అమానుషం. వాళ్ళు మామూలుగా ఎక్కడైనా ఓపెనింగ్ కానీ బయటకు కానీ రావాలంటే బౌన్సర్స్ లేకుండా బయటికి రారు. అంటే వాళ్ళ ప్రాణానికి సేఫ్ సైడు సెక్యూరిటీ ఉండాలి. మీరు ఇప్పుడు కూడా గమనించాలి, ఆయన్ని అరెస్ట్ చేసే విషయంలో కూడా బౌన్సర్స్ ఎంత సేఫ్గా ఎంత సెక్యూరిటీగా ఆయన అరెస్ట్ చేస్తున్నారనేది. మరి ఒక థియేటర్కి చూడండి, అంతమంది జనంలో ఆయన అలా వచ్చారంటే ఖచ్చితంగా తొక్కిసలాట జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్కళ్ళది కూడా అక్కడ తప్పనేది ఉంది. పోలీసు కూడా కట్టడి చేయలేకపోయారు. అధిక జనం రావటం, ఈయన్ని చూడటానికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వటం, ఇవన్నీ కారణమైంది. మాజీ మంత్రి వర్యులు ఇక్కడ అంబటి రాంబాబు గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో సంబంధం ఉంది. ఏం మాట్లాడతారండి? తెలంగాణలో ప్రాబ్లం జరిగితే ఆంధ్రప్రదేశ్లో ఉండే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఏ సంబంధం? అంటే వీళ్ళకి వస్తే మీరు ఏది జరిగినా దేనికో ముడిపెట్టినట్టు ఒక సామెత ఉంది. అలాగా ఎక్కడ ఏమి జరిగినా చంద్రబాబు నాయుడు గారికి మసిపుయ్యాలనేసి ఆరాటం వీళ్ళకుంటుంది. నేనైతే ముఖ్యంగా అల్లు అర్జున్ గారు కానీ ప్రభుత్వాన్ని కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఆ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి. మనం తీసుకురాలేము, ఆ కుటుంబం చాలా నష్టపోయింది. ఒక బిడ్డకు తల్లిని తీసుకురాలేము, ఒక భర్తకు భార్యను తీసుకురాలేము. ఇందాకే సార్ అంటున్నారు, వాళ్ళ భర్త గారు అల్లు అర్జున్ గారిది ఏం తప్పు లేదు, మా వల్లే పొరపాటు అంటున్నారు. అది ఎందువల్ల అంటున్నారో ఎందుకు అంటున్నారో ఆయన మనస్సాక్షికి తెలియాలి. ఖచ్చితంగా అయితే అల్లు అర్జున్ గారు ఇలాగ పర్మిషన్ లేకుండా ఆ విధంగా ఒక థియేటర్లోకి ఆ జనం మధ్యలో ఆ టాప్లెస్ వెహికల్లో ఉండటం అనేది ఖచ్చితంగా కూడా చాలా దారుణం అండి. నష్టపోయిందైతే కుటుంబం. వీళ్ళు రాజకీయం పులుముతున్నారు, రాజకీయం చేస్తున్నారు. అంటే అల్లు అర్జున్ గారిని వైసీపీలో చేర్చుకోవాలని వీళ్ళకి కానీ ఆరాటం ఉంటే దానికి నో అబ్జెక్షన్. మేమెవరూ కానీ అబ్జెక్షన్ పెట్టట్లేదు, మేము ఈ రోజు కూడా ట్యాగ్ వేయట్లేదు. కానీ వాళ్ళే అసలు వెంటనే స్పందించింది వైసీపీ వాళ్ళు. అక్కడ వచ్చి కేటీఆర్ వాళ్ళు అనమాట. అంటే కాచుకోనున్నారు. దేన్ని కూడా వాళ్ళ కుటుంబంలో జరిగితే నష్టం వాళ్ళకి తెలుస్తుందండి, బాధ. ఒక కుటుంబానికి చాలా బాధ చాలా జరిగింది. దానికి మీరు చేయాల్సింది ఏంటి? ఈరోజు ఆ కష్టాన్ని ఎలా భర్తీ చేయాలి, వాళ్ళ కుటుంబానికి ఎలా అండగా ఉండాలి, మనం ఏం భరోసా మాటలు చెప్పాలి, ధైర్యం నింపాలి. అలా కాకుండా దీనికి రాజకీయం పులుముతూ ఇలా మాట్లాడటం చాలా దారుణం అండి. మీరు గమనించాలి, ఎక్కడ సినిమా యాక్టర్స్ వచ్చినా గానీ వాళ్ళని ఎంత సేఫ్ సైడ్ గా బౌన్సర్స్ మధ్యన ఎట్లా తీసుకెళ్తారో మనం గమనిస్తుంటాం. మరి అక్కడ టాప్లెస్ వెహికల్ లో వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా తొక్కి జరిగిందో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది.
ఇక్కడ జరిగింది కరెక్ట్ పాయింట్స్ తెలంగాణ. మెన్షన్, మీరు కరెక్ట్ పాయింట్స్ టచ్ చేశారు. గఫూర్ గారు, నిజంగానే ఇప్పుడు ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడట్లేదండి. ఎవరైతే అన్యాయం అయిపోయినటువంటి ఫ్యామిలీ, ఈ బాధితులుగా ఉన్నటువంటి ఫ్యామిలీ గురించి సైడ్ ట్రాక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పుష్ప రెండోసారి హీరో అయ్యాడు, ఇది అరెస్ట్ అయ్యి. అంటే ఆయన ఎప్పటికీ హీరోనే. నేనేమంటున్నానంటే, యాజ్ కృష్ణాంజనేయులు గారు సెడ్, అసలు అంతా కలెక్షన్స్ మీదే కదా. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఎన్ని రోజులు ఆడే అనేది, ఇప్పుడు కలెక్షన్స్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఎంత త్వరగా దండుకుంటే అంత సక్సెస్ అయినట్టు కదా. మరి వన్ వీక్ 10 days అవ్వగానే డై డౌన్ అవుతాయి ఎంత గొప్ప ఫిల్మ్కైనా. సో కొంత తగ్గుముఖం పట్టినప్పుడు ఇప్పుడు మళ్ళా ఇంకొక దాన్ని ఏమంటారు, రైజింగ్ అనమాట, అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే సార్, మరోసారి ప్రూవ్ అయిందంటుంది, మొత్తానికి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఏదో క్షణంలో ఈ రకంగా తప్పించుకుంటారు, అంటే జైలుకి వెళ్లాల్సిన అవసరం కూడా రాదు చివరి క్షణంలో అయినా అనేది ఇంకోసారి ప్రూవ్ అయిందని అనుకోవచ్చా? ఒకటి, బాధితురాలి భార్య బయటకు వచ్చి, భర్త బయటకు వచ్చి కేసు పెట్టింది అతనే, ఇప్పుడేమో అన్యాయం ఆయనకేం సంబంధం లేదంటున్నారు. అక్కడ ఒకటి జరిగి ఉండాలి, అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయటం సాధారణంగా జరిగేది. రెండు, నేనేం కోర్టులని తప్పు ఆపాదించను, కానీ నాకు ఒక పర్సనల్ డౌట్ ఏంటంటే, క్వాష్ పిటిషన్ని మధ్యంతర బెయిల్ పిటిషన్గా అదే పిటిషన్ని పరిగణించి ఈ రకంగా మనం ముందస్తుగా ఇవ్వటం అనేది ఉందా? అంటే అర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ఏదో వాళ్ళు కోర్టు చేస్తున్నారు, మీ అబ్జర్వేషన్ సార్? సురేష్ గారు, గతంలో ఈ విషయం చర్చించాము. సుఖాంతమైంది కాబట్టి ఇప్పుడు అంత తవ్వి ఇతను హీరో అయినాడా అతను విలన్ అయినాడా అనేది అనవసరమైంది. అయితే ఒకటి, చట్టము అందరికీ ఒకటేనండి. చట్టము సెలబ్రిటీస్కు ప్రత్యేక చట్టమే ఉండదు. అల్లు అర్జున్ నేర్చుకోవాలా, ఎందుకంటే నంద్యాలలో కూడా ఇదే చేసినాడు ఆయన. నంద్యాలలో ఆయన ఎన్నికల ముందు ఎన్నికల కోడ్ ఉంది, పోలీసుకు ఏమాత్రం ఇంటిమేషన్ లేకుండా, ముందస్తు అనుమతి తీసుకోకుండా పెద్ద ర్యాలీగా క్యాండిడేట్ ఇంటికి పోయినాడు. క్యాండిడేట్తో ఆయనకు స్నేహం ఉండొచ్చు, బంధుత్వం ఉండొచ్చు, నాకేం అది పెద్ద పాయింట్ కాదు. అయితే చట్టాన్ని గౌరవించాలనా లేదా? చట్టం ఒకటి ఉన్నప్పుడు ఆ చట్టాన్ని గౌరవించడం అనేది ప్రతి పౌరుని యొక్క బాధ్యత. ఇప్పుడు అల్లు అర్జును నాకు చట్టాలు వర్తించామని ఎట్లా అనుకుంటాడు? ఆ కేసు వచ్చింది, కేసు వస్తే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు క్వాష్ చేసింది. కాబట్టి నేను అనుకుంటే ఎక్కడైనా క్వాష్ అవుతుందనే ఏదో ఒక భ్రమలో ఉన్నట్టుండే ఆయన. అందుకోసమే ఇప్పుడు సంధ్యా థియేటరు, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లుగా మేనేజ్మెంటు, థియేటర్ మేనేజ్మెంటు నార్మల్ ప్రొసీజర్ సార్. ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే థియేటర్ మేనేజ్మెంటు పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తుంది, మాబ్ వస్తుంది, కొత్త సినిమా వస్తుంది కాబట్టి బందోబస్తు పంపండి అని. ఈ నార్మల్ అప్లికేషన్లో ఏం చేస్తారంటే ఒక 2 3 లేదా ఒక 5 6 మంది కానిస్టేబుల్స్తో పంపుతారు. అది రొటీన్గా జరిగే ప్రక్రియ. అది ఆ రకంగా పంపించారు ఆ రోజు కూడా. కానీ అల్లు అర్జున్ రాకపోతే ఈ తొక్కిసలాట జరిగి ఉండేది కాదు. అల్లు అర్జున్ రాకపోతే టికెట్ దొరికే వాళ్ళు లోపల పోయేవాళ్ళు, టికెట్ దొరికిన వాళ్ళు మన ఇంకో షో కోసం రాత్రంతా పడిగాపులు కాచేవాళ్ళు, అది ఏం చేసుకునేవాళ్ళు వాళ్ళ ఇష్టం. ఇక్కడ జరిగింది ఏమిటి? అల్లు అర్జున్ రావడం, ఆయన ఓపెన్ టాప్ మీద ఎక్కడం. ఆయన సినిమా చూడడానికే వచ్చి ఉంటే సినిమా కోసం ఏదో మార్గంలో లోపలికి పోయి ఉండొచ్చు, కానీ సినిమా చూడడానికి రాలే, పబ్లిసిటీ కోసం వచ్చాడు ఆయన. తన వెనుక తన ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో, తన అభిమానులు అనండి, ఫ్యాన్స్ అనండి, వాళ్ళందరిలో ఒక జోష్ నింపడానికి వచ్చాడు. వచ్చినప్పుడు ముందుగా మాట్లాడి పోలీసు వాళ్ళతో ఇట్లా అల్లు అర్జున్ వస్తాడంటే, అల్లు అర్జున్ పాపులర్ హీరో, చాలామంది యూత్ క్రేజ్ ఉంది కాబట్టి చంద్రన దొంగ సినిమా కూడా లక్షల సంఖ్యలో జనం చూస్తున్నారు ఆ హీరో క్రేజ్తోనే. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటే ఇట్లుండదండి. 4-5 పోలీసు వాళ్ళు కాదు, వాళ్ళు కూడా బందోబస్తు పెట్టి చేసిండే వాళ్ళు. ఆ రకమైనటువంటి ఇంటిమేషన్ లేదు మాకని పోలీసు వాళ్ళు చెప్పేది. అల్లు అర్జున్ వస్తాడు ఈ రకంగా ఓపెన్ టిప్ జీప్లో మేము తిప్పుతున్నాం అనేటువంటి ఇంటిమేషన్ మాకు లేదు అనేటువంటి. అది ఉందా లేదా అది చూడాలి. ఆ మామూలు రొటీన్ ఇన్ఫర్మేషనే నాకు కనపడింది. ఏది మా సినిమా కొత్త సినిమా వస్తుంది. గఫూర్ గారు, ఇక్కడ అల్లు అర్జున్ హీరో హీరోయిన్ అందరు వస్తున్నారని లెటర్ లో మెన్షన్ చేశారండి, వాళ్ళు మెన్షన్ చేశారు. అచ్చా, అన్నప్పుడు పోలీసు వాళ్ళు డిస్కస్ చేసి ఉండేవాళ్ళ ఆ థియేటర్ వాళ్ళతో, ఏ రకంగా బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఏమిటి, ఏ రూట్లో వస్తారు, ఏ రూట్లో బయటికి పంపిస్తారు, ఇవన్నీ. అది నిర్లక్ష్యం చేయబడింది. అది ఆ ఇష్యూ
థియేటర్ మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకోలేదు, పోలీసు జాగ్రత్తలు తీసుకోలేదు. చనిపోయింది ఎవరు? ఒక అమ్మాయి, ఒక స్త్రీ చనిపోయింది. ఇంకోటి బాధాకరమైంది ఏమంటే 9 సంవత్సరాల పిల్లవాడు చావు బతుకుల్లో ఉన్నాడు ఇప్పటికి హాస్పిటల్లో. ఆమె కుమారుడే. మరి ఆమె కుమారుడు ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు, బయటికి రాలేదు. కాబట్టి ఒక ఘోరం జరిగినప్పుడు తప్పనిసరిగా కేసు బాధ్యుల మీద పెడతారు. అల్లు అర్జున్ కూడా 11 ఏదో పెట్టినారు, ఆయన A11 గానో ఏదో పెట్టినారు. అల్లు అర్జున్ గారు ఆయన కేసులో ఉన్నాడు అనేది ఆయనకు తెలుసు. అడ్వకేట్స్ పంపించి పోలీస్ సిపితో మాట్లాడి, అయ్యా నాకేం సంబంధం లేదు, అయినా మీరు పెట్టినారు, మరి నేను బెయిల్ తీసుకోవాలా, మీ దగ్గర రావాలా ఏమిటి, లేదంటే కోర్టుకు పోమ. పోలీసులు కూడా కక్షతో ఉన్నారు కదండి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా. పోలీసు వాళ్ళు కేసులో ఉండే వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో 7 మందిని ఇప్పటికే 6 మందినో 7 మందినో అరెస్ట్ చేసినారు. ఈయన కూడా ఈరోజు అరెస్ట్ చేసినారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ గారు సెలబ్రిటీస్కు ప్రత్యేకమైనటువంటి హోదా ఉంటుందనేటువంటి విషయం ఇక ముందైనా గుర్తుపెట్టుకుంటే మంచిది. చట్టం అందరికి సమానం అండి. చట్టంలో అల్లు అర్జున్ కావచ్చు, లేదా ఇంకా పెద్ద ఆయన ఇంకెవరైనా కావచ్చు, చట్టం ముందు అందరు సమానం. ఏమైనప్పటికీ కథ సుఖాంతమైంది. ఆయన కూడా ఇంటికి పోయినాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు హాస్పిటల్ ఉన్నాడు. ఇప్పటికైనా సరే ఆ 25 లక్షలు కాకుండా ఆ పిల్లవాని భవిష్యత్ అంతా గ్యారెంటీ ఉండేటువంటి పద్ధతిలో ఏదైనా ఆలోచిస్తే మంచిది. అల్లు అర్జున్ గారు ఆయన 300 కోట్లు తీసుకొని ఏదో 20 లక్షలు 25 లక్షలు ఇస్తానని చెప్పాడని తెలిసింది. అట్లా కాదు. ఆ పిల్లవాని భవిష్యత్తు ఉంది కదా, వాని వైద్యం ఉంది, ఆ పిల్లవాని చదువుకు సంబంధించి తల్లిని పిల్లవాడు. కాబట్టి అట్లాంటిది ఏదైనా ఉదారంగా ఆలోచిస్తే ప్రజలు కూడా సానుభూతి జరుగుతారు. అలా అల్లు అర్జున్ ఇంత గొప్పగా ఇచ్చాడు. ఇప్పుడు మేమేం చేస్తాం, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే యాజమాన్యాన్ని 50 లక్షలు ఇవ్వండి, ₹1 కోటి ఇవ్వండి అంటాం. హలో ఇప్పుడు మీరు అన్నదే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు నిర్వహించారు. కరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే స్పందించాడు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పేసి అన్నాడు. మరి కేటీఆర్ గారి ట్వీట్ మీరు చూసే ఉంటారు. ఆయన్ని మిగిలిన నేరస్తుల్లాగా ఎలా పరిగణిస్తారని చెప్పేసి ఆయన డైరెక్ట్ గా దాన్ని ఖండిస్తున్నాడు. ఆ లెక్క ఏంటంటే రేవంత్ రెడ్డి సర్కార్ తప్పుందండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కేటీఆర్ని ఎప్పుడో జైలుకు పంపాలా. ఇట్లా టోళ్ళందరూ అధికారులు ఉండే చేసిన అరాచకాలకు వాళ్ళని వదిలేస్తే ఇట్లాగే మాట్లాడుతుంటారు వాళ్ళు. కేటీఆర్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగే సాక్ష్యము. ఆయన మనుషులు తన సొంత మనుషులు పెట్టి మొత్తం అందరి పర్సనల్ వ్యవహారాలను రాబట్టి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినారు అనేది పత్రికల్లో వచ్చింది. నాకేమి తెలంగాణలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ పత్రికల్లో వచ్చిన సంగతి చెప్తున్నాను. కాబట్టి సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మేము ఆంధ్రాలో చూస్తున్నాం. ఆంధ్రాలో అరే తప్పులన్నీ చేసిన వాళ్ళని ఇంతవరకు టచ్ చేయడం లేదు గవర్నమెంట్. కాబట్టి తప్పు ఎవరు చేసినా కానీ చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అంటే భయం ఉంటుంది అందరిలో. మాలాంటి వాళ్ళేమో చిన్న విషయానికి లాక్కొని పోయి జైల్లో పెడతారు. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడుతూనే ఉంటాడు, ఇప్పుడు పేరు నాని మాట్లాడుతూనే ఉంటాడు, కొడాలి నాని ఇంతవరకు టచ్ చేయలే, వాడెవడు ఆ వంశీ టచ్ చేయలే, రోజా 600 కోట్లు కాలబెట్టిందాడ టచ్ చేయలే. ఇట్లాంటి నాయకులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. సెలబ్రిటీస్ కూడా మేము అంతకంటే గొప్పలం కదా అని అనుకుంటున్నాం. సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పౌరులందరూ చట్టం ముందు సమానమే. రకమైనటువంటి పద్ధతిలో కనుక ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఈ విమర్శలు రావు. గఫూర్ గారు నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళంతా ప్రముఖ నాయకులు. బీఆర్ఎస్ లో ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన ట్వీట్ అలా ఉంది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ లేటెస్ట్ గా బయటకు వచ్చింది. ఆయన ఏమంటారంటే అసలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆయన చాలా బాధ్యతాయుతంగా స్పందించాడు, ఆ ఫ్యామిలీకి అండగా ఉంటానన్నాడు, దానికి సంబంధం లేనటువంటి కేసును అరెస్ట్ చేయడం. అసలు ఇంత అత్యుత్సాహం ఏంటో. ఇప్పుడు అతను ఒక సినిమా కేసులో సురేష్ గారు మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా, క్రిమినల్ కేసు కాంప్రమైజ్ కావడం లేదండి. క్రిమినల్ కేసులో ఇప్పుడు ఈ రోజు ఆయన ఎవరో చెప్పాడు, ఆమె భర్త చనిపోయిన ఆమె భర్త నేను విత్డ్రా చేసుకుంటాను లేదు, విత్డ్రా చేసుకునే ప్రొవిజన్ లేదు. విత్డ్రా చేసుకున్న కోర్టు ద్వారా జరగాల్సింది తప్ప, కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పాల్సింది తప్ప విత్డ్రా చేసుకోవడం లేదు. కాబట్టి పోలీసు వాళ్ళు రాజైతే పోలీసు వాళ్ళకి ఏం పనిది చెప్పడానికి లేదండి. అట్లా కూడా జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి కేసులో జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు ఆరోపణ చేయాలి మనం? వాళ్ళు సర్దుబాటు చేసుకుంటారులే అనుకోలేక లేదు కదా. వివేకానంద రెడ్డి మర్డర్, ఇట్ ఇస్ ఎ మర్డర్. అట్లాగే ఈ అమ్మాయి చనిపోయింది, అదొక క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉంది అక్కడ. కాబట్టి కేసు ఉంటుంది, కేసులో కోర్టులో నిలబడతాయా లేదా, సాక్ష్యాలు ఏం చూపిస్తారో అవన్నీ తర్వాత సంగతి. కాబట్టి ఏమైనప్పటికీ
జగన్మోహన్ రెడ్డి ఏమంటే నువ్వు మా కోసం వచ్చావు, మేము నీ కోసం వస్తాము అనేది ముందే ట్వీట్ చేశారు రిలీజ్ కంటే ముందే. ఎందుకు ఈ చెత్త రాజకీయాలు ఎందుకండి? ఆయన వచ్చింది ఆయన ఏదో ఒక స్నేహితుడి కోసం, నేను వైసీపీ అని చెప్పలే, ఆయన నా స్నేహితుడు కాబట్టి నేను వచ్చినాను నంద్యాలకని చెప్పాడు. ఇప్పుడు నువ్వు మా కోసం వచ్చావు కాబట్టి నీ కోసం మేము వస్తాం అంటే ఆ దారిన పోయేవాడినంతా రంగు పూసి మావాడని చెప్పుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఏమైనా అల్లు అర్జున్ కూడా తను ఎందుకంటే ఒక హీరో, అరే చందనపు దొంగ స్మగ్లరు ఆయన సినిమా చూస్తున్నంటే జనం పిచ్చి అభిమానం ఉంది కదా. అటువంటి అప్పుడు నీవు కూడా బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, ముందుగా పోలీసులతో నీ బౌన్సం నిన్ను కాపాడవచ్చు, కానీ జనాన్ని ఎవడు కాపాడతాడు? జనాన్ని కాపాడే పోలీసు ఉండాలి కదా. కాబట్టి ముందుగా పోలీస్కి ఇంటిమేట్ చేసి రావడం అనేది ఆయనకు కూడా మంచిది. సార్ ఇంకాస్త కొనసాగింపు, ఏదైతే పార్టీలుగా ఓన్ చేసుకుంటున్నారో ఈవెన్ రేవతి గారు కూడా మెన్షన్ చేశారు ఆయన జాయిన్ అయితే మాకేం అభ్యంతరం లేదని. అయితే దానికి సంబంధించిన రూమర్స్ని కూడా కట్ చేస్తూ అఫ్కోర్స్ ఇది మాకు కావాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. నిన్ననో మొన్ననో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఐ సీన్ దట్ స్టేట్మెంట్ కేమ్ ఫ్రమ్ అల్లు అర్జున్స్ టీమ్. వాళ్ళ టీము ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, పుష్ప ఇంటూ పాలిటిక్స్ అన్నదాన్ని ఖండిస్తూ రాజకీయ రంగ ప్రవేశం అనే వార్తల్ని మేము ఖండిస్తున్నాము, అటువంటి ఆలోచన ఏం లేదు అల్లు అర్జున్ అని చెప్పేసి. అది ఒక సైడ్. రెండో పాయింట్ సార్, మనం దీంట్లో కనుక కొద్ది ఇంకాస్త డీటెయిల్లోకి వెళ్దాం సార్, ఐ మీన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు ఇది ఫస్ట్ నాన్ బెయిలబుల్ కేసు అన్నారు సార్, దానికి BNS 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మరి అలాంటప్పుడు మోర్ దాన్ 7 years ఉన్నప్పుడు, నాన్ బెయిలబుల్ ఉన్నప్పుడు ఇప్పుడు బెయిల్ ఇవ్వద్దని ఎవరు అంటలేదు, బెయిల్ అనేది కూడా ఒక రైటే అంటారు. కాబట్టి మరి మొత్తం 7 అరెస్ట్ అయ్యారు. మరి 7 అరెస్ట్ అయితే మరి వాళ్ళకు కూడా ఇవే అప్లై అవుతాయేమో, అంటే మరి వాళ్ళు కూడా ఆ స్థాయిలో అప్లికేషన్లు పెట్టుకోవాలేమో, ఆ స్థాయిలో ఫీజులు సమర్పించుకోవాలేమో సార్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ కేసును వాదించింది నిరంజన్ రెడ్డి, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రముఖ న్యాయవాది. ఆయన ఏ స్థాయి కేసులు వాదిస్తాడో మనకు తెలుసు. సో ఇక్కడ ఎట్లా చూసుకున్నా కానీ పొలిటికల్గా చాలా అటాచ్మెంట్లు చేసుకోవడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అనిపిస్తుంది. మీరు కంక్లూడ్ చేస్తారు విత్ దట్. నేనేనా సార్? సురేష్ గారు, దీంట్లో ఇప్పుడు నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్ చేసినాడా లేదా, ఎందుకంటే ఆయన అడ్వకేట్, ఆయన ప్రొఫెషన్ మనం రాజకీయాలుగా చూడాల్సిన పని లేదు. అయితే ఆ బంధం అయితే అది కనపడుతుంది. బట్ ఈజ్ అన్ అడ్వకేట్, ఎవరిపైనా కేసులు వాదించడం ఆయన డ్యూటీ. హైకోర్టు ప్రత్యేకంగా ఈయన విషయంలో స్పందించింది అని మనం అంత లోతుకు పోవాల్సిన పని లేదు. రేపు మిగతా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇదే ప్లీ తీసుకుంటారు, హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది కాబట్టి మాకు కూడా ఇవ్వండి అనేసి. బహుశా బెయిల్ కూడా రావచ్చు, మిగతా వాళ్ళకు కూడా బెయిల్ రావచ్చు. అయితే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రాజకీయంగా మనం డైలాగులు ఏవో పెట్టినారు సినిమాలో అనే దానికంటే కూడా సినిమా హీరో అయినంత మాత్రాన, సినిమా మాస్ ఫాలోయింగ్ అయినంత మాత్రాన రాజకీయంగా వీళ్ళందరూ మన వెంట వస్తారు అనేది తప్పు. పవన్ కళ్యాణ్కు చాలా పెద్ద మాస్ ఫాలోయింగ్ ఉందండి. పోయినసారి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఏందండి 2014లో? లేదు కదా, ఆయన స్వయంగా ఓడిపోయినాడు. మరి ఆయన కోసం లక్షల మంది, ఆయన ఫాలోయింగ్ 1 కోటి మంది ఎంతో మంది ఉందంటారు, నాకు తెలియదు. మరి అంతమంది ఫాలోయింగ్ ఉండేటువంటి అతను స్వయంగా ఓడిపోయినాడు కదా. కాబట్టి సినిమా వేరు, వాళ్ళందరూ రాజకీయంగా ఓట్లు వేస్తారన్నది వేరు. అందుకోసం అల్లు అర్జున్ ఒకవేళ రాజకీయ పార్టీలోకి చేరదలుచుకుంటే అదే ఆయన ఇష్టం, మనం ఎవరు కాదనడానికి. ఏ పార్టీలో చేస్తాడు ఏమిటి అనేది వేరే సంగతి. కానీ అయితే దీన్ని మనం అంతవరకు తీసుకొని పోవాల్సిన పని లేదు. అయితే దీనికి చంద్రబాబుకు ఏది పవన్ కళ్యాణ్కు ముడిపెట్టడం కూడా తప్పు. పవన్ కళ్యాణ్ వెంటనే హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరినాడని వార్త వచ్చింది. అట్లాగే నాగబాబు వాళ్ళ ఇంటికి పోయినాడు. ఎంతైనా బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అండి. వీళ్ళు ఏమేమి బయట అనుకున్నా కానీ రక్త సంబంధం కాబట్టి వాళ్ళందరూ ఒకటైతారు. అది ఏమన్నా రాజకీయాల్లో అన్నతప్పుడే వేరే వేరే పార్టీలో ఉంటారు, ఈయన కూడా వేరే పార్టీలో పోవచ్చు, అది వేరే సంగతి. ఏమైనప్పటికీ ఇక్కడ జరిగిన దాంట్లో ఒక ఆమె చనిపోయింది, ఒక పిల్లవాడు చావు బతుకుల్లో హాస్పిటల్లో చేరినాడు, పేద కుటుంబము, స్పందన నిర్మాత స్పందన లేదు, ఆ థియేటర్ యజమాని స్పందన లేదు. అల్లు అర్జున్ గారు మాత్రమే అది కొంత డబ్బు నేను ఇస్తానని చెప్పాడు. అది సరిపోదు, న్యాయం జరిగిండాలా. అట్లాగే సెలబ్రిటీ కాబట్టి నాకు ప్రత్యేకమైన హక్కు ఉంది అనుకున్నాడు, ఇది కాదు అనేది రుజువైంది. అల్లు అర్జున్ గారు కూడా ఇక భవిష్యత్తులో నా ఇష్టం వచ్చిన మీద పోతా అని చెప్పడానికి లేదు. సెలబ్రిటీలైనా
విత్ ది పర్మిషన్ ఆఫ్ ది పోలీస్, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది ఏది రాజ్యాంగంలో చట్టాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే జరగాలి తప్ప నేను స్పెషల్ నాకు ప్రొవిజన్ ఉంది అనేది లేదండి. అది రుజువైంది. అల్లు అర్జున్ భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండడం మంచిది. రైట్ సార్. కాంగ్రెస్ నుంచి బాజీ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి బాజీ గారు. మనం తీసుకున్న ఫస్ట్ టాపిక్ ఇదే. నెక్స్ట్ మనం జమిలీకి మూవ్ అవుతాము. మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, లేట్ అయినా కానీ. అయితే కెన్ అండర్స్టాండ్. ఈ ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తూ కేటీఆర్ గారి ట్వీట్. ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఆంధ్రాలో ఉన్నారు. ఆంధ్రాకి సంబంధించిన మైనారిటీ చూస్తున్నారు మీరు. బట్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ కాంగ్రెస్ పార్టీ, రైట్? సో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆయన ఒక సామాన్య నేరస్తుడిలాగా ఆ రకంగా అరెస్ట్ చేయడం తప్పు, ఒకవేళ ఆయనకు సంబంధం లేకపోయినా కానీ ఆయన అరెస్ట్ చేసే లెక్కైతే మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? హైడ్రా అనే వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులను గురి చేయడం ద్వారా ఒక ఇద్దరు చనిపోవటం కారణమైనటువంటి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఒక వ్యక్తి మృతికి కారణమైనటువంటి సెక్షన్స్ అల్లు అర్జున్కి పెట్టినప్పుడు అది బిఎన్ఎస్ 105 అంటున్నారు, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అదే కేసు మీది మీద ఎందుకు పెట్టకూడదు అనేదాన్ని మీ రియాక్షన్. ముందుగా మీకు అట్లాగే మన ఛానల్ వీక్షకులకి పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. జరిగిన ఇన్సిడెంట్ అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. అది అల్లు అర్జున్ గారు ఇంటెన్షనల్ గా చేసింది కాదు. ఇంటెన్షనల్ గా చేయకపోయినా కానీ అది ఒక పర్సన్ మరణానికి కారణమైంది కాబట్టి అందులో అక్కడ ముందుగా ఎలిగేషన్ జరిగింది ఏంటంటే వితౌట్ ఇంటిమేషన్ టు ది పోలీస్, వితౌట్ ఇంటిమేషన్ టు ది గవర్నమెంట్ ఆయన సడన్ గా వచ్చారు ఆ థియేటర్కి అనేది ఎలిగేషన్ ప్రధానంగా. అది నిజమైతే గనక ఖచ్చితంగా ఆయన శిక్షార్హుడే. కారణం ఏంటంటే ఒక పెద్ద సెలబ్రిటీ అతను బయటకు వస్తే కొన్ని వందల మంది వేల మంది గుమిగూడి అక్కడ ఒక బాగా రష్ వాతావరణం ఏర్పడి తోపులాట జరుగుతుందనేది అందరికి తెలిసిన విషయం అయినప్పుడు ఆయన అట్లా పబ్లిక్ ప్లేస్ లోకి వితౌట్ ఇంటిమేషన్ కనుక వచ్చి ఉంటే అది కరెక్ట్, అది శిక్షార్హమైన చర్య అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఈ రోజు బయటకు వచ్చిన అనేక అంశాలతో పాటుగా ఆయన ఆల్రెడీ పోలీసుకి, మరి సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీస్ డిపార్ట్మెంట్ కి సెలబ్రిటీసు సినిమా యూనిట్ అంతా కూడా హీరో హీరోయిన్స్ తో సహా వస్తున్నారని ఇంటిమేషన్ ఇచ్చినట్టుగా ఒక లెటర్ బయటకు వచ్చింది. సో ఏంటంటే ఆయన లెటర్ సినిమా థియేటర్స్ డిపార్ట్మెంట్లకు ఇచ్చారు కాబట్టి టోటల్ ఆ బాధ్యత అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ ఇగ్నోరెన్స్ కనపడతా ఉంది ఒకవేళ లెటర్ కనుక ఇచ్చి ఉన్నట్టయితే. కాబట్టి ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్ దురదృష్టకరం. అక్కడ ఆయన అరెస్ట్ చేయడం సహేతుకమా తప్ప, లేదా పొలిటికల్ గా దీంట్లో ఉన్నాయా అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే రాజకీయంగా ఏం ఉండదు దీంట్లో. రేవంత్ రెడ్డి గారు హైడ్రా నడపలేదు కదా. హైడ్రా అన్నయ్య అదొక సిస్టమ్, గవర్నమెంట్ ప్రొసీజర్ లో గవర్నమెంట్ ఒక సిస్టమ్ గా ఒక యాక్ట్ తీసుకుంది, ఒక స్టెప్ తీసుకుంది. దాంట్లో భాగంగా హైడ్రా చాలా రోజుల నుంచి చేస్తున్నారు. అది కూలగొట్టడం, అక్రమ నిర్మాణాలు చేయడం అనేది. ఆ హైడ్రాలో ఆ వర్కర్స్ ఆ మిషన్స్ ద్వారా ఆ కూలిపోవడం వల్ల ఒకళ్ళిద్దరు చనిపోవడం, లేకపోతే సూసైడ్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆపాదించడం అనేది ఎంతవరకు సహేతుకోండి? అలా అనుకుంటే ప్రభుత్వం పెట్టే అనేక స్కీములు కానివ్వండి, అనేక పాలసీస్ కొందరికి ప్రయోజనం కలుగుతాయి, కొందరికి నష్టం కలగచ్చు. నష్టం కలిగిన వాళ్ళు ఏదో ఇన్సిడెంట్లు జరుగుతాయి, దానికి ప్రభుత్వాన్ని బాధ్యతలు ఎలా చేస్తారు? కాబట్టి ఇక్కడ అల్లు అర్జున్ గారి ఇన్సిడెంట్ కిను హైడ్రాకి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఆల్రెడీ ఆ లెటర్ వచ్చింది అల్లు అర్జున్ గారి విషయంలో. లెటర్ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లకు ఇచ్చారు. దురదృష్టమైన ఒక ఇన్సిడెంట్ జరిగింది. స్వయంగా మళ్ళీ ఇంకొక ఇవాళ ఒక పరిస్థితి చూసాం. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిలో మరణించిన ఆమె ఎవరైతే ఉన్నారో మహిళ, ఆ భర్తే కేసు విత్డ్రా చేసుకుంటాను, అల్లు అర్జున్ తప్పేమీ లేదు, అది యాదృచ్ఛికంగా అలా జరిగింది, మేము ఆయన అభిమానులు సినిమా చూద్దామని వచ్చాము, మా పిల్లవాడు సినిమా చూద్దామని వచ్చారు అని
ఆయన ఆ విత్డ్రా చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చినట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే ఆయన విత్డ్రా చేసుకున్నా కానీ జరిగింది చట్టం దృష్టిలో ఒక తప్పు. దానికి తగినట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన అరెస్ట్ చేయడం, ఆ సెక్షన్స్ పెట్టడం జరిగింది. అది చట్టం ప్రకారంగా ప్రొసీజర్ జరుగుతుంది. అలాగే బెయిల్ కూడా ఇచ్చారు, ఆయనకి ఇంటర్నమ్ బెయిల్ ఇచ్చారు. మరి ఇదంతా కూడా చట్టం యొక్క పరిధిలోనే జరుగుతుంది తప్ప దీంట్లో ఉద్దేశపూర్వకంగా జరిగింది కానివ్వండి, రాజకీయంగా కక్షలు కానివ్వండి, లేకపోతే ఇంత లేదు. దీన్ని పొలిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కేటీఆర్ కూడా ఇది పొలిటిసైజ్ తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అది. బాజీ గారు, ఎందుకంటే ఇలాంటి ఎప్పుడైతే- అనేక బాజీ గారు, విషయాలు జరుగుతూ ఉంటాయండి. ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఎప్పుడైతే కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ఈ రకమైనటువంటి ఒక కంపారిజన్ ఎనాలజీ తీసుకొచ్చారో, ఇక్కడ ఆంధ్రాలో వైసీపీ నాయకులు కూడా అప్పట్లో పుష్కరాల్లో చనిపోయినటువంటి దానికి కారణంగా చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. కరెక్టే కదండి, వాదన అయితే అదే. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గోదావరి పుష్కరాల్లో వచ్చేసారు, సడన్ గా 29 మంది చనిపోయారు. మరి అప్పుడేమి అది బాధపడ్డాం, చనిపోవడాన్ని ఎవరు సమర్థించరండి. ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఆయన కేవలం ఆయన ఒక సినిమా హీరోగానే కాదండి, ఆయన దేశవ్యాప్తంగా కూడా కోట్లాది మంది ఫాలోయింగ్ ఉన్న ఒక క్రేజీ ఆర్టిస్టు. ఇంకొకటి ఏంటంటే, ఇంకో కోణంలో చూస్తే కనుక ఆయన ఒక అగ్ర హీరోగా మాత్రమే కాదు, అతని యొక్క సినిమాల ద్వారా కొన్ని వేలాది మంది, లక్షలాది మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి పొందుతా ఉన్నారు. మనం ఆ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా. ఆయన అరెస్ట్ చేసి లోపల వేసిన తర్వాత చేస్తే దాని తర్వాత జరిగే పరిణామాలు కూడా చాలా వేరేగా ఉంటాయి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగిందనేది నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన, దీనికి ఎవరు బాధ్యులు చేయటం కాదు. దురదృష్టకరమైన సంఘటన వెనక అల్లు అర్జున్ గారు సడన్ గా ఎంట్రీ ఇవ్వటం సినిమా హాల్లో ఉన్నది కాబట్టి ఇదంతా కూడా ఆయన చుట్టూ కూడా జరిగింది. దీనికి రాజకీయం చేయటం, రాజకీయ రంగు పులవటం, అలాగే ఇక్కడ ఆంధ్రాలో కూడా మన దగ్గర కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో కామెంట్ చేశారు ఇవాళ ఆ మీటింగ్ లో. ఇవాళ ఆయన ఆ కామెంట్ని కూడా దీనికి ముడిపెట్టి మాట్లాడుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి హల్చల్ చేస్తూ ఉంది. ఇవన్నీ కరెక్ట్ కాదండి. అది ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. ఆ చట్ట పరిధిలోనే చట్ట ప్రకారంగానే అల్లు అర్జున్ గారి మీద ఏదైతే జరిగిందో ఇవాళ చట్ట ప్రకారంగానే ఆయన అరెస్ట్ జరిగింది, చట్ట ప్రకారంగానే ఆయనకి ఇంటర్మ్ బెయిల్ లభించింది. రేపొద్దున కోర్టు ప్రొసీడింగ్స్ కూడా చట్ట ప్రకారంగానే జరుగుతాయి. ఇందులో అనుమానం లేదు. దీని గురించి మనం కాంట్రవర్షియల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. ఓకే బాజీ గారు. కృష్ణాంజనేయులు గారు,